సెటప్ చేశారంటే లోపలున్నవాడు కేసుకి చాలా ముఖ్యమైన వాడై ఉండాలి. అంతే కదా, అందర్నీ చంపుకుంటూ వెళ్లారు కాబట్టి ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట దాచినట్టున్నారు. అయితే ప్లాన్ చెప్పండి మ్యామ్, వెళ్ళి బయట ఉన్న వాళ్ళ పని పడదాం. మనం రెగ్యులర్ గా వెళ్ళినట్టు వెళ్ళి బయటున్న వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళలేం రమ్య. మనం లోపలికి వెళ్ళడం కొంచెం ఆలస్యమైనా లోపలున్నవాడు తప్పించుకునే ఛాన్స్ ఉంది, లేదా వాడి పైన వాడికి ఫోన్ చేసి మన గురించి చెప్పే ఛాన్స్ ఉంది. రెండింటిలో ఏం జరిగినా ఇంతమంది వెనకాలుండి 2 ఏళ్లు వెయిట్ చేసి పాటిల్ని చంపినవాడు తప్పించుకుంటాడు. మనం ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? ముందు లోపల రవీందర్ సింగ్ ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. ఐడియా, నేను డెలివరీ పార్ట్నర్ గా లోపలికి వెళ్తాను. లోపల రవీందర్ సింగ్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు మీరు లోపలికి రండి. మ్యామ్, అది చాలా రిస్క్ కదా మ్యామ్. బయటే ఇంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది ఉన్నారో కూడా మనకి తెలీదు. పైగా లోపలికి గన్ కూడా తీసుకుని వెళ్ళలేవు కదా జేడి. తీసుకెళ్ళలేను కేడి, నాకిది తప్ప రవీందర్ ని పట్టుకోవడానికి మనకి వేరే దారి లేదు. కిరణ్ మ్యామ్, నాకు అర్జెంట్ గా ఒక డెలివరీ పార్సల్ అలాగే ఒక స్కూటీ కూడా కావాలి. అలాగే మ్యామ్. బాయ్, నర్సింగ్ ని చంపినందుకు ఆ జేడి వాళ్ళు మన వరకు రారు కదా? ఎలా వస్తారా? నా పేరు ఆధార్ కార్డు ఏమైనా ఇచ్చొచ్చానా రావడానికి? ఆ జేడీ నన్ను కనిపెట్టే లోపు కేస్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడింకా జేడీ నన్నేమీ చేయలేదురా. ఆ జేడీ గురించి అందరూ గొప్పగా చెప్పారు, కానీ చూశావు కదా, జేడీ కళ్ళ ముందే నర్సింగ్ గాడిని చంపించేశా. నా దెబ్బకి జేడీ కేసు వదిలేసి పారిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదురా. మ్యామ్, ఇదిగోండి పార్సల్. ఓకే, జాగ్రత్తగా వినండి. నేను లోపలికి వెళ్ళి రవీందర్ సింగ్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు చెప్తాను, అప్పుడు మీరు రండి. ఓకే జేడి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రవీందర్ సింగ్ మనకి ప్రాణాలతో కావాలి. నా గెస్ కరెక్ట్ అయితే పోలీసులు రవీందర్ సింగ్ వరకు వస్తే రవీందర్ ని చంపేయమని తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుంటారు. అంటే మనం ఇప్పుడు వాడి నుంచి ముందు మనం కాపాడుకుని తర్వాత వాడి మనుషుల నుంచి వాణ్ణి కూడా కాపాడాలి, అంతే కదా? అంతే. సరే, నేను వెళ్తాను. జాగ్రత్త. నేను చెప్పే వరకు ఎవరూ లోపలికి రావద్దు. ఓకే? ఓకే మ్యామ్. జాగ్రత్త కేడి. ఇప్పుడు మేము నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపినా వాడి గురించి ఎక్కడ నువ్వు చెప్తావో అన్న భయంతో నిన్ను ఎప్పుడు ఎక్కడైనా చంపే ఛాన్స్ ఉంది. అప్రూవల్ గా మారుతావో లేక ఇలాగే విశ్వాసంగా ఉండి చచ్చిపోతావో నీ ఇష్టం. వీడిలా ఇండు. సరే పద, నీ ఇష్టం. లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్, లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిలా? వాట్? అవును, లక్ష్మణ్ పాటిల్. పెద్ద పాటిల్ని చంపమని నాకు సుపారీ ఇచ్చింది. 2 ఏళ్ల ముందు నాకు ప్లాన్ చెప్పింది పెద్ద పాటిల్ తమ్ముడు లక్ష్మణ్ పాటిల్. లక్ష్మణ్ పాటిలా? కానీ అదేలా సాధ్యం? లక్ష్మణ్ కి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇంకా అన్నతోనే కలిసి ఉంటున్నాడు. అన్న కోసం ఏకంగా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడాడు కదా. అదంతా పైకి మేడం. లక్ష్మణ్ బాయ్కి చిన్నప్పటి నుంచి పెద్ద పార్టీలంటే కోపం. వాళ్ళ నాన్న బిజినెస్లన్నీ పెద్ద పార్టీలకి ఇచ్చాడని ఆ కోపం పగగా మారింది. అందుకే తన మీద డౌట్ రాకుండా పాటిల్ని చంపిస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ లకి హెడ్ లక్ష్మణ్ అవుతాడు. అవును మేడం, అందుకే ఎవరికి అనుమానం రాకూడదని 2 ఏళ్ల నుంచి ఓపిగ్గా ప్లాన్ చేశాడు. తన పేరు బయటికి రాకూడదని
కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు లక్ష్మణ్ ఎక్కడున్నాడు? ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఒక అతను హెల్ప్ చేశాడు. అతనితో కలిసి బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నానని చెప్పాడు. అసలు లక్ష్మణ్ కి హెల్ప్ చేసింది ఎవరు? తెలియదు మేడం. ఎప్పుడు అతని గురించి చెప్పడమే కానీ ఎప్పుడూ కలవలేదు. సరే, లక్ష్మణ్ కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పి ఎక్కడున్నాడో కనుక్కో. ఇలాగే చేశానని చెప్పి ఫోన్ చేసి చెప్పు. సరే మేడం. చెప్పు రవీందర్. బాయ్, మిమ్మల్ని ఒక పర్సనల్ పని మీద అర్జెంటుగా కలవాలి. అవునా, ఏం పని? మా చెల్లి బావ తెలుసు కదా బాయ్, వాళ్ళ గురించి. బావ చిన్న గొడవలో ఇరుక్కున్నాడు. ఆ విషయం ఫోన్లో చెప్పలేను బాయ్. కలిసి చెప్తాను బాయ్. సరే, లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి రా. సరే బాయ్. లక్ష్మణ్ లొకేషన్ దొరికింది. పద రవీందర్, వెళ్ళి మీ లక్ష్మణ్ కి హాయ్ చెప్పొద్దాం. పద. ఓ, ఓ.